హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 18వ భాగం. సైతాని సంతానం నరక యువరాజు జన్మించాడు. ఆ రాత్రి కల్లోల ప్రపంచంలో శాపంలా మెరుపు వచ్చింది. పదే పదే పిడుగులు పడడంతో ప్రపంచం ప్రతిక్షణం అధఃపాతాళానికి వెళుతున్నట్లు అనిపించింది. క్రూరమైన హైనాల సమూహం ఏకంగా అరవడం ప్రారంభించింది. రాత్రి పక్షుల సమూహం గందరగోళంగా ఆకాశంలో తిరగడం ప్రారంభించింది. వాటి బొంగోరు కిచకిచ శబ్దాలు మా చెవులను మూసుకున్నాయి. కానీ అంతకు మించి కోపంతో కూడిన గర్జన హోరిజోన్కు వ్యాపించింది. నవజాత శిశువు యొక్క ఏడుపు కేకలు వెయ్యడం కంటే అది విజయ గర్వంతో కూడినది. అతని భూమిపైకి తీసుకురావడానికి చేసిన అన్ని మానవ త్యాగాల్లో అతని తల్లి చివరిది. ప్రపంచానికి తీసుకురావడానికి బదులుగా గిన్నీమా తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. బిడ్డ ముఖం చూడాలనే కలతో మొత్తం మానవ జాతి ఉనికిని ప్రశ్నించిన వ్యక్తి తన కలను సాకారం చేసుకున్న అది నిజం కాలేకపోయింది. తన చివరి రక్తపు బొట్టుతో కూడా ఆ సైతాను సంతానాన్ని పోషించవలసి వచ్చింది. వసంతి ఆగింది. చివర్లో ఆమె గొంతు వణుకుతుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. తెలియని బాధతో గుండె బరువెక్కింది. కళ్ళ మూలాలు కన్నీళ్లతో తడిసిపోయాయి. బహుశా నేను ఆ స్త్రీని చూడలేదు, కానీ నేను ఒక స్త్రీని కాబట్టి బిడ్డను పొందడం కోసం ప్రపంచం జీవితంతో ఆమె చేసిన పోరాటాన్ని నేను బాగా గ్రహించగలిగాను. కాసేపు మౌనంగా ఉండిపోయాము. మధ్యాహ్నం వెలుతురు మూసి ఉన్న కిటికీలో నుంచి లోపలికి వచ్చింది. వసంతి గత జ్ఞాపకాలు సముద్రం నుండి పైకి లేచినట్లు అనిపించింది. ఆమె ఆత్మీయ స్వరం చాలా దూరం నుండి ప్రతిధ్వనించింది. బిడ్డను శరీరానికి కలిపే త్రాడును తెంచుకొని సైతాను తన సంతానాన్ని 2 చేతుల్లోకి ఎత్తాడు. అతని వికారమైన ముఖంలోని ప్రతి కండరంపై విజయవంతమైన విజయపు చిరునవ్వు వ్యాపించింది. మంత్రగత్తె నయనతార నేలపై సాష్టంగా పడుకొని తన ప్రభువైన సైతాను విజయాన్ని జపించింది. గంభీరమైన ఘాటైన వాసనతో గాలి బరువెక్కింది. మండుతున్న యాగముల నుంచి భయంకరంగా కనిపించే వికారమైన ప్రేతాత్మలు బయటకు రావడం మొదలుపెట్టాయి. వాటి కళ్ళ మంటలు మనిషి ఆత్మను పులకరింపజేస్తాయి. వాటితో పాటు సైతాను సైన్యం కూడా బయటకు వచ్చింది. భూమిపై సైతాను ఆధిపత్యాన్ని నెలకొల్పింది. వాటి రూపం స్వరూపం సరిగ్గా సైతానులాగా ఉన్నప్పటికీ అవి పరిమాణంలో చాలా చిన్నవి. ఆ గది వాతావరణం ఒక్కసారిగా 7వ నరకం యొక్క భయంకరంగా మారింది. ఇల్లు చనిపోయిన ఆత్మల రోదనలతో నిండిపోయింది. నేను ఇకపై మత్స్య ప్రపంచంలో లేనట్లుగా భావించాను. ఆ దెయ్యాల మాదిరిగానే నేను కూడా ప్రత్యక్ష నరకానికి చేరుకున్నాను. ఆశల చిట్ట చివరి వెలుగు మాసిపోతున్న వేళ అప్పుడే ఆకాశాన్ని గాలిని వణుకుతూ జై జగదాంబ ఒక మగ సాధువు ఈ ఇంటికి వచ్చాడు. కాషాయ వస్త్రం ధరించిన ఒక మగ సాధువు ఈ ఇంటికి వచ్చాడు. అతను కమండలను తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. అతని కళ్ళు, ముఖం, శరీరం నుండి స్వర్గపు ప్రకాశం వెలువడింది. అతను మా జమీందారు బాబు. ఈ ఇంటికి, ఈ ప్రాంతానికి యాజమాని. మనిషిని ఇంతకు ముందు దేవుడిగా పూజిస్తారు, కానీ ఆ రోజు అతను నిజంగా దైవక స్వరూపుడైనా అనిపించింది. అతని ప్రతితో అడుగు ఇంటి మురికి కనుమరుగవుతుంది. జై జగదాంబే అంటూ అతని బరువైన స్వరం ఆ ఇంటిని కుదిపేస్తుంది. జమీందార్ బాబు రాజేశ్వర్ శరీరం నుండి వెలువడిన కాంతికి అప్పటి వరకు యజ్ఞం యొక్క అగ్ని నుండి బయటకు వచ్చిన ప్రేతాత్మలు తక్షణమే నాశనం చేయబడ్డాయి. లేనిపోని నయనతారను మంత్రాలతో సులువుగా బంధించాడు. మానవ రూపంలో ఉన్న ఆ మహానుభావుని తేజస్సుకు సైతాను కూడా భయపడ్డాడు. అతను తన శక్తితో ప్రతిఘటించాలనుకున్నాడు, కానీ అంతకుముందు జమీందారు బాబు వేద మంత్రాలు పాటిస్తూ తన చేతిలోని కమండలంలో నుండి పవిత్ర జలాన్ని ప్రతి చోట చల్లడం ప్రారంభించాడు. ఆ మంత్రంలో ఏ శక్తి ఉందో నాకు తెలియదు, కానీ కాలేదు. సైతాను శరీరం క్రమక్రమంగా రాత్రి రూపాన్ని పొందడం చూడండి. అతను తన భారీ శరీరంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ జమీందారు బాబు అతన్ని విడిచిపెట్టలేదు. మూలలో ఉన్న వాష్రూమ్ లోపల నరకానికి తలుపు తెరవబడింది. సైతాన్ దానిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు, కానీ అతను వీలు కాకముందే పవిత్ర జలం అతనిపై పడింది.
వేదమంత్రాలు పాటించడం అతన్ని రాతి విగ్రహంగా మార్చింది. అంధకారంలోకి కూరుకుపోయిన ప్రపంచాన్ని కొంతమేర రక్షించారు. కానీ ఇంకా చాలా పని మిగిలి ఉంది. సైతాన్ అంతం చేసినప్పటికీ అతని సంతానం అప్పటికే భూమిపైకి వచ్చింది. అతని నాశనం అవసరం, కానీ మానవ శరీరానికి అంత శక్తి లేదు. జమీందారు బాబు యొక్క దైవిక శక్తి పరిమితమైంది. అది సైతానుతో పోరాటంలో ముగిసింది. సైతాను సంతానాన్ని నాశనం చేయడానికి జమీందారు బాబు తన శక్తినంతా ఉపయోగించాల్సి వచ్చేంతగా పరిస్థితి క్లిష్టంగా మారింది. అతను అదే చేసి ఉండవచ్చు, కానీ విధి చాలా క్రూరమైనది. సగం మనిషి సగం జంతువు వికృతమైన పిల్లవాడిని చూసిన తర్వాత కూడా జమీందారు బాబు హృదయం ఆప్యాయతతో నిండిపోయింది. బహుశా తన భార్యపై ప్రేమతోనో లేదా తన భార్య చివరి కోరికను గౌరవించడమో అతను నవజాత శిశువును చంపలేదు. బదులుగా అతను తన శక్తితో ఆ బిడ్డకు పూర్తి మానవ రూపాన్ని ఇచ్చాడు. బహుశా ఇక్కడ మానవుడు దెయ్యం మధ్య వ్యత్యాసం ఉంది. మానవత్వం యొక్క విజయం సత్యం యొక్క విజయం. అయితే ఇంత జరిగినా తనలోని హింసాత్మక జీవిని పూర్తిగా నాశనం చేయలేకపోయాడు. ఇంతలో నయనతార తన రాక్షస శక్తులను తిరిగి మేల్కొలుపుతుంది. జమీందారు బాబుపై దాడి చేస్తుంది. తన శక్తినంతా కోల్పోయి అలసిపోయాడు. పైగా నయనతార నుండి ఈ ఘోరమైన దెబ్బను తట్టుకోలేకపోయాడు. సొంత చెల్లి చేతిలోనే అకాల మరణం చెందాల్సి వచ్చింది. అయితే తుది శ్వాస విడిచే ముందు ఈ ఇంటిని మంత్రాలతో కట్టిపడేసి నయనతారను కూడా కట్టిపడేశాడు. దాంతో నయనతార ఈ ఇంటి 4 గోడల పంజరం నుంచి ఎప్పటికీ విముక్తి పొందలేకపోయింది. అందుకే ఎవరూ తమ స్వంత ఇష్టానుసారం ఈ ఇంట్లోకి ప్రవేశించకపోతే దాని సరిహద్దుల్లోకి రాలేరు. అయితే అతని శక్తి సైతాను సంతానంపై పని చెయ్యలేదు. అతను తన స్వంత శక్తితో బలంగా ఉన్నాడు. అతను తన 16వ ఏట ప్రవేశించినప్పుడు అతను తన అంతర్గత శక్తిని గ్రహించాడు. ప్రపంచంలో తన వంశాన్ని స్థాపించడానికి ఒక భయంకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగిసింది. నెక్స్ట్ పార్ట్ చూసుకుందాం.